I hate love. I can't love. I can't live with you. అమ్మా తల్లి, నా మీద బెంగ పెట్టుకోకు. సమయానికి తిను. నేనిక్కడ బాగానే ఉంటాను. నా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. నువ్వు సంతోషంగా ఉండు తల్లి. తాతయ్య, ఎందుకు బాధపడుతున్నారు? మీరు ఇలా ఉంటే మేము ఎలా హ్యాపీగా ఉంటాం చెప్పండి. సరే, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, అక్కడే ఉండండి. లేదు బాబు, ఏదో చుట్టపు చూపుగా వచ్చి ఒక 4-5 రోజులు ఉండొచ్చు గాని అక్కడే ఉండకూడదు. అయినా ఆడపిల్లకి బాధ్యతగా పెళ్లి చేయడమే కాదు, పెంచిన ఆ బంధాన్ని తెంచుకోవడం కూడా తెలియాలి. అది చేతగాని వాళ్ళు ఇదిగో ఇలాగే కుమిలి కుమిలి ఏడవలసిందే. తాతయ్య, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను తాతయ్య. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఇక్కడే నీతో పాటే ఉంటాను. లేదమ్మా, అలా అనుకో. నువ్వు వెళ్ళాల్సిందే. లేదు తాతయ్య, నిన్నిలా వదిలేసి నేను వెళ్ళలేను. అది కాదమ్మా, ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అత్తారింట్లోనే ఉండాలి. అదే అత్తారింటి వాళ్ళకి పుట్టింటి వాళ్ళకి గౌరవం. నా బంగారు తల్లి కదూ, నా మాట వినాలి. వెళ్ళిరామ్మా. మరి నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవద్దు, సంతోషంగా ఉండాలి. సరేనమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలి? అలాగే ఉంటానమ్మా. అక్క, రాణి, ఏంటక్క, ఏమైంది అలా ఉన్నావు? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్విలారా. ఏంటక్క, ఏ విషయం? అమ్మా, ఏదో ముఖ్యమైన విషయం అంటోంది కదా, వెళ్ళమ్మా. రా రాణి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ రావణ్ ఎవడో కాదు, ఆ టామ్ గాడి మనిషి. ఆ టామ్ నీ మీద కక్ష తీర్చుకోవాలని నీ భర్తని చంపాలనుకున్నాడు. అందుకే గౌతమ్ గారు 2 కానిస్టేబుల్స్ ని శ్రీధర్కి సెక్యూరిటీగా పెట్టారు. కానీ గౌతమ్ గారు సస్పెండ్ అయిన తర్వాత మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి వీల్లేదని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయట. ఇప్పుడు నాకు చాలా ఆందోళనగా ఉంది రాణి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. భయపడాల్సిన అవసరమేం లేదక్కా. మా ఆయన్ని ఎవ్వరూ ఏం చెయ్యలేరు. మా ఆయన బంగారం. టామ్ వల్ల నా జీవితం నాశనమైందని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చిన మంచి మనిషక్క ఆయన. మా ఆయన్ని రక్షించుకోవడానికి ఎవ్వరూ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనే సెక్యూరిటీగా ఉండి మా ఆయన్ని కాపాడుకుంటాను. ఎవడైనా ఆయన మీద చెయ్యేస్తే ఆ చెయ్యి నరికేస్తాను. ఆయన గురించి
నువ్వేం టెన్షన్ పడకక్క, నేను చూసుకుంటాను. నువ్వు ఇలా మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది రాణి. నీలో ఈ ధైర్యాన్ని చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది. ఇది నీ దగ్గర నుంచి నేర్చుకున్న ధైర్యం అక్క. చావు దాకా వెళ్ళొచ్చిందాన్ని నువ్వు పరిస్థితులకు ఎదురెళ్ళి ఎలా పోరాడావో నేను దగ్గరుండి చూసి నేర్చుకున్నాను. ఆ స్ఫూర్తే నన్ను ఇలా తయారు చేసింది. మా గురించి నువ్వేం టెన్షన్ పడకు, ఎలాంటి భయాలు పెట్టుకోకు, సరేనా? సరే పద. శ్రీధర్, టైం అవుతుంది, బయలుదేరండి. రా రాణి. తాతయ్య, వెళ్ళొస్తాము. జాగ్రత్త తల్లి. బాబు, రాణి తల్లి లేని పిల్ల ఏదైనా పొరపాటు చేస్తే కోపం తెచ్చుకోకు. అలాగే తాతయ్య, నేను చూసుకుంటాను. పద. బాధపడకు తాతయ్య. తాతయ్య, ఊరుకోండి. ఏంట్రా ఇది? నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, ఈ ఉద్యోగం సద్యోగం ఏమీ వద్దు, మన బిజినెస్ లేవో మనం చేసుకుందామని చిలక్క చెప్పినట్టు చెప్పాను. నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నాను. కానీ నువ్వు మా మాట లెక్క చేయలేదు, నీకు నచ్చిందే చేశావు. డిపార్ట్మెంటు సీనియారిటీ అంటూ ఎగిరావు కదరా. ఈ రోజు నీ సిన్సియారిటీకి వచ్చిన బోనస్ ఈ సస్పెన్షన్. ఏ డిపార్ట్మెంట్ కోసమైతే నువ్వు మా మాట వినలేదో అదే డిపార్ట్మెంట్ ఈ రోజు నువ్వు లాకప్ డెత్ చేశావు అని ఒక ముద్ర వేసి పంపించింది. ఇప్పుడేమంటావు? నేనేం తప్పు చేయలేదు తాతయ్య. నాకు కావాల్సింది తప్పప్పులు కాదు. ఈ సోమేశ్వరరావు మనమన మీద నిందపడింది అంటేనే నేను భరించలేకపోతున్నాను. న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ అవసరం నీకు లేదు. నా మనవడు ఎవరికో సంజాయిషి చెప్పుకోవడం ఏమిటి? అలాంటి పరిస్థితి రాకూడదనే కదా నేను ఎంతో కష్టపడి ఇన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించింది. అసలు ఇదంతా నీకు ఎందుకు అర్థం కావడం లేదు? అందుకే పెద్దల మాట సద్దన్నం మూట అని ఊరికే అనలేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నీ డిపార్ట్మెంట్ ఏదో ఒక కారణం చెప్పి నిన్ను డిస్మిస్ చేయకముందే నువ్వే ఆ జాబ్కి రిజైన్ చేసేసాయి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది. తాతయ్య, నేను చెప్పేది. నువ్వు ఇంకేం చెప్పొద్దు. కొంతమంది ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ ఇంటి పరువు రోజు రోజుకి దిగజారిపోతుంది. తాతయ్య, మీ కొడుకు అర్థమయ్యేలా మీరన్నా చెప్పండి. ఏంటి సైలెంట్గా ఉన్నారు? చెప్తారా లేదా? చెప్తాం నాన్న. పుట్టినరోజు పూట మీ నాన్నకి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావురా. చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు. ఐఎమ్ సారీ రా గౌతమ్, ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు.
ఎవరో చేసిన తప్పులకి నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తుందిరా. నా వల్లే ఇదంతా జరిగింది గౌతమ్. నీ తాతయ్య సంతోషపడతారని నేను చేసిన ఆ పిచ్చి పని ఈ రోజు ఇంత దాకా తీసుకొస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నన్ను క్షమించు. నేను చేసిన తప్పు వల్ల నువ్వు మాటలు పడాల్సి వస్తుంది. ఇదంతా చూస్తుంటే ఎందుకే బ్రతుకు అనిపిస్తుంది. పిన్ని, అలా మాట్లాడొద్దు. లేదు గౌతమ్, ఎవరి దగ్గర మెప్పు పొందాలని ఇలాంటి పనులు చేస్తే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుందని నాకిప్పుడే అర్థమైంది. ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో ఏంటో తెలియడం లేదు. ఏదైనా జరగరాంతి జరుగుతుందేమోనని చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు పిన్ని. నా ఉద్యోగమే కాదు, నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా నీ పేరు మాత్రం బయటికి చెప్పను. మావయ్య, వరప్రసాద్, ఏంటి ఇలా వచ్చావు? మీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. సరే చెప్పు. మొన్న ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ వాళ్ళు మృణాల్ని ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఓహో, అలాగా? అది మంచి విషయమే కదా. అలాగే ముంబైకి చెందిన ఓ ఫేమస్ పొలిటీషియన్ ఓ స్పెషల్ కేసు గురించి మృణాల్నితో డిస్కస్ చేయడానికి పిలిపించారు. అవునా? అవును మావయ్య, తన కోసం చార్టెడ్ ఫ్లైట్ వేసి మరీ పిలిపించారు. అంతేకాదు, మన తెలుగు రాష్ట్రాల్లోని మినిస్టర్లు, ఎమ్మెల్యేలైతే లీగల్ ఒపీనియన్ కోసం మృణాల్ని తప్ప ఎవ్వరినీ కన్సల్ట్ చేయడం లేదు. ఇప్పుడు మృణాల్ని పాపులారిటీ రాష్ట్రాలు దాటిపోతుంది. లా చదివే స్టూడెంట్స్కి రోల్ మోడల్గా మారింది మృణాల్ని. తనని చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు మావయ్య. సరే, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు? నన్ను తప్పుగా అనుకోవద్దు మావయ్య. మీ అమ్మాయి ఓ లాయర్గా తన ప్రొఫెషన్లో ఎంత ఎత్తుకెదిగిందో మీకు తెలుసో లేదో అని తెలుసుకుందామని చెప్తున్నాను మావయ్య. తెలుసుకొని ఏం చేస్తావు? మాట్లాడవే, చెప్పు. మావయ్య, నేను ఇలా అంటున్నానని అపార్థం చేసుకోవద్దు. నా ఉద్దేశం ఏంటంటే, మృణాల్ని బయట తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుని గొప్ప పేరు సంపాదించుకుంది. దయచేసి మీరు మీ కూతుర్ని గుర్తించండి మావయ్య. ఏంటి, నా కూతురు గురించి నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా? నా కూతురేంటో నాకు తెలుసు. ముందు నీ భార్య ఏమిటో నువ్వు తెలుసుకో. మీకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలైంది. తను ఇక్కడే ఉంటుంది. తనతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు. ఏ రోజు నేను తనని, ఏమ్మా నువ్వు మీ అత్తారింటికి ఎందుకు వెళ్ళడం లేదు అని అడగలేదు. సరే, నేను అడగలేదు, పక్కన పెట్టు. తన మెళ్ళలో తాళి కట్టిన మొగుడుగా నీ భార్యను నీ ఇంటికి తీసుకువెళ్ళావా? పోనీ నీతో పాటు మీ ఇంటికి తీసుకువెళ్తాను అంటే నేనేమైనా ఆపానా? లేదు కదా. నేను మా ఇంటికి రమ్మని మొదటి నుంచి అడుగుతున్నా మావయ్య, కానీ తను రావట్లేదు. రావటం లేదని వదిలేస్తావా? అసలు మొగుడు మాట పెళ్ళామేనాలనా, లేదంటే పెళ్ళాలని చెప్పిన దానికి మొగుడు తలాడించాలనా? అది కాదు మావయ్య. ఏది కాదు? అసలు మీరు భార్యాభర్తలుగా ఏం కోల్పోతున్నారో తెలుస్తుందా? మీరు ఇలా దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకోవటం ఏమిటో మూర్ఖత్వం కాకపోతే.
నా కూతురు గురించి మరోసారి నాతో చెప్పడానికి ప్రయత్నించుకో. నీ భార్యను నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయి. మీరిక్కడే జీవితాంతం ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. కానీ నీ భార్య పుట్టింట్లో కన్నా అత్తారింట్లో ఉంటేనే నీకు మంచిది, మాకు మంచిది. అర్థమైందా? మీరే అడగండి. లేదు, నువ్వే అడుగు. వెళ్ళు. సరే పదండి. ఓకే. అమ్మా ప్రియాంక, నా బంగారు తల్లివి కదూ. ఏంటి పొద్దు పొద్దున్నే భజన మొదలు పెట్టారు? ఏంటి సంగతి? మళ్ళీ ఈరోజు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేశారా ఏంటి? అదేం లేదు తల్లి. మరేంటి తల్లి? మీరే చెప్పండి. మీ కూతురు మీ మాట వింటుంది. అదేం కుదరదు, నువ్వే చెప్పు. లేదండి, మీరే చెప్పండి. అమ్మా, విషయం ఏంటో సూటిగా చెప్పండి. ఇంకాసేపు ఆగితే మీరేం చెప్పినా నేను వినను. ఏమి లేదమ్మా, నిన్న మన ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. ఆ వెళ్ళారు. అయితే ఏంటి? వాళ్ళొక ప్రపోజల్ పెట్టారు. వాళ్ళేదో ప్రపోజల్ పెడితే నాకు చెప్పడం ఏంటి? మీకు నచ్చితే మీరే ఒప్పేసుకోండి, లేదంటే లేదు. అంటే అది నీ లైఫ్కి సంబంధించిన విషయం అమ్మా, నువ్వే చెప్పాలమ్మా. నా లైఫ్కి సంబంధించిందా? ఏంటది? వాళ్ళ ఇంట్లో పెళ్లిడికొచ్చిన అబ్బాయి ఉన్నాడమ్మా. అతనికి నిన్నిచ్చి పెళ్లి చేయమని అడిగారు. నానా, ఆల్రెడీ నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావని, అతన్నే పెళ్లి చేసుకుంటావని నేను వాళ్ళకి చెప్పేశానమ్మా. పెళ్లి విషయంలో మా అమ్మాయిదే ఫైనల్ డెసిషన్ అని కూడా చెప్పేశాను. అయితే మళ్ళీ ఈ విషయం నా దాకా ఎందుకు తీసుకొచ్చారు? నేను కాదు, మీ అమ్మాయి అడగమంది. అమ్మా ప్రియాంక, ఎలాగూ నువ్వు ఇష్టపడుతున్న అబ్బాయి నీ ప్రేమను అంగీకరించట్లేదు కదా. ఆ అందుకని ఒకవేళ నీ మనసు మార్చుకుని ఈ పెళ్లి కొప్పుకుంటే నీ లైఫ్ బాగుంటుందమ్మా. పైగా వాళ్ళు మనతో సంబంధం కలుపుకోవాలని ఆరాటపడుతున్నారు. ఆరాటపడుతుంది వాళ్ళ, మీరా? వాళ్లే. కాకపోతే వాళ్ళ ఆరాటం చూశాక మాక్కూడా ఆశ పుట్టింది. నువ్వు వెంటపడినా పట్టించుకొని అతన్ని చేసుకోవడం కన్నా నిన్ను కోరి వచ్చిన సంబంధం చేసుకోవడం మంచిది కదమ్మా. వాళ్ళది చాలా మంచి ఫ్యామిలీ అమ్మా. నిన్ను పూల్లో పెట్టుకుని చూసుకుంటారమ్మా. నువ్వేమంటావమ్మా? నన్ను పువ్వుల్లో పెట్టేవాడు నాకొద్దు, మనసులో పెట్టుకునేవాడు కావాలి. అది కాదే అమ్మా, మీ సిచ్యువేషన్ నాకు అర్థమయ్యింది, కానీ మీరే నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను ప్రేమించిన అతను నా మెళ్ళో 3 ముళ్ళు వేయకపోయినా నా మనసుకి ఎప్పుడూ అతను మంగళసూత్రం కట్టేశాడు. నాతో కలిసి 7 అడుగులు వేయకపోయినా నా మనసు మాత్రం అతనితో కలిసి చాలా దూరం ప్రయాణం చేసింది. నేను నా లైఫ్ పార్ట్నర్గా అతన్ని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేను. నేను మనసిచ్చిన వాడే నా మెళ్ళో 3 ముళ్ళు వెయ్యాలి. కానీ సిస్టర్, అతన్ని లవ్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. పైగా నువ్వు ఎదురుపడ్డా, ఫోన్లు మెసేజ్లు చేసినా తిడుతున్నాడు కదా. నిజమే, తిట్టారు. కాని తప్పు నా వైపుందని నిన్న తనని కలిశాకే అర్థమయ్యింది. ఏంటి, నువ్వు తనని నిన్న కలిసావా? అవును బ్రో, నన్ను తిట్టినందుకు నాకు సారీ కూడా చెప్పారు. ఆయన వర్క్ టెన్షన్లో ఉన్నప్పుడు, ఏదో బిజీగా ఉన్న టైంలోనో నేను విసిగిస్తున్నాను అని అలా నా మీద సీరియస్ అయ్యారంట. నిజానికి నేను చేసిన పనికి ఆయన నాకు సారీ చెప్పాల్సిన పని లేదు, కానీ చెప్పారు.
ఆయన చాలా మంచివారు. సారీ చెప్పినంత మాత్రాన నీ లవ్ యాక్సెప్ట్ చేస్తాడని గ్యారంటీ ఏంటి? మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మీటింగ్లో ఆయన నాకు ఐ లవ్ యూ చెప్తారు. అది కాదమ్మా నేను చెప్పేది. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టనని మీకే కాదు, నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. మీరు ఎంత కన్విన్స్ చేసినా నా మనసు మాత్రం మారదు. డాడీ రమ్మన్నారంట. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి డాడ్. గౌతమ్ సస్పెండ్ అయ్యాడు, నీకు తెలుసు కదా? తెలుసు డాడ్. వాడి ఇంట్లో ఎలా ఉన్నా పోలీసు ఉద్యోగంలో మాత్రం చాలా సిన్సియర్. ఆ విషయంలో నేను వాడిని అభినందిస్తున్నాను. కానీ అలాంటి నిజాయితీపరుడి మీద నింద పడింది. లాకప్ డెత్ చేశాడని డిపార్ట్మెంట్ వాడిని డిస్మిస్ చేసింది. ఈ సోమేశ్వరరావు మనవడి మీద నిందంటే సోమేశ్వరరావు మీద పడ్డట్టే. నాకు తెలిసి వాడు తప్పు చేసి ఉండడు. ఏమో, ఎవరికి తెలుసు, చేశాడేమో. నువ్వు ఇంటి అల్లుడని కూడా చూడకుండా వరప్రసాద్ మామయ్యని అరెస్ట్ చేశావు. నువ్విన్ని చేసినా అవేవీ మనసులో పెట్టుకోకుండా నీకోసం, ఈ ఇంటి కోసం నీ కేసు వాదించడానికి మీ అత్తయ్య ముందుకొచ్చింది. ఇంకేం ఆలోచించకుండా సంతకం పెట్టు. పెట్టరా?